హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఎస్సీ కార్పొరేషన్ మరియు దివ్యాంగులకు సంబంధించిన కార్పొరేషన్ లోన్స్ అయితే మాత్రం ఎవరైనా తప్పులు పొరపాట్లు చేసినట్లయితే మాత్రం సో వాటిని అయితే మాత్రం సరి చేసుకోవచ్చు అని అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎడిట్ ఆప్షన్ మనం ఎడిట్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను ఫ్రెండ్స్. సో అయితే ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేశాక tsob.mms.cgg.gov.in అనేది ఈ విధంగా మీరు గూగుల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసినాక మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనేది అయితే మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇందులోకి వచ్చాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకోవచ్చు, అప్డేట్ బెనిఫిషరీ డీటెయిల్స్ ఫర్ రిజిస్టర్డ్ బెనిఫిషరీ ఎస్సీ కార్పొరేషన్ అనేది కనిపిస్తుంటుంది. సో దాని కింద అప్డేట్ ఈఆర్ఎస్ బెనిఫిషరీ డీటెయిల్స్ ఫర్ రిజిస్టర్డ్ బెనిఫిషరీ డిజబుల్ వెల్ఫేర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో అయితే నేను ఇక్కడ డిజబుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ డిజబుల్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు, బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఎడిట్ ఫామ్ ఫర్ డిజబుల్ వెల్ఫేర్ 2021 అకాడమిక్ ఇయర్ ఇంకా మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడికి వచ్చినాక బెనిఫిషరీ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బెనిఫిషరీ ఐడి వచ్చేసి సో ఈ విధంగా మనం బెనిఫిషరీ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేసినాక గో అని ఎంటర్ చేసినట్లయితే మనకి ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఓటీపీ వచ్చేసి సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఓటీపీ ఎంటర్ చేసినాక ఇక్కడ మనకి డిజబుల్ వెల్ఫేర్ ఎడిట్ ఫామ్ ఈఆర్ఎస్ 2021 కనిపిస్తుంటుంది. సో ఇది నా బెనిఫిషరీ ఐడి. సో ఈ బెనిఫిషరీ ఐడికి వచ్చినాక నల్లగొండ త్రిపురారం ఈ విధంగా మనకి వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే మనకి ఎక్కడెక్కడ ఎడిట్ చేసుకోవాలి దాని మీద అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెక్టర్ స్కీమ్ ఇంకా మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం కనిపించడం జరిగింది. సో దాంతోపాటు యూనిట్కి ఇంకా మీరైతే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో యూనిట్తో సహా బ్యాంక్ డీటెయిల్స్ మరియు బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, మీ ఫోటో, ఇన్కమ్, క్యాస్ట్ ఏమైనా అప్పుడు అంటే ప్రీవియస్గా మీకు ఇచ్చినట్లయితే మాత్రం సో అవి అయితే మీరు మళ్ళీ కొత్తవి ఉన్నట్లయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అన్ని నెంబర్స్ కాబట్టి నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లోడ్ ఇంకా అడగడం జరుగుతుంది. సో అప్లోడ్ ఇంకా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఎడిట్ ఆప్షన్లో అయితే మాత్రం పూర్తిగా వీళ్ళు మీకు ఏమేమైతే పొరపాట్లు జరిగినాయో సో ఆ పొరపాట్లు అయితే సరిదిద్దుకోవచ్చు అని అయితే మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగానే మనకి ఎస్సీ కార్పొరేషన్కి ఇంకా బెనిఫిషరీ ఐడి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ఐడికి ఇంకా ఎంటర్ చేసి మీరు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీరు ఎస్సీ కార్పొరేషన్కి ఇంకా ఈ విధంగా అయితే మాత్రం మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చిన సమాచారం అయితే. సో ఇప్పటికీ మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.